హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? బీమారు నయం అవడానికి వెళ్తాం. అంతేకాకుండా పనికి ఎందుకు వెళ్తాం? డబ్బులు కావాలని. చెప్పండి అమ్మా, నో ప్రాబ్లం, మిమ్మల్ని నేను ఇంకెట్టుకో తీసుకపోను. మీరు మాట్లాడితే నాకు సంతోషం. పనికి ఎందుకు వెళ్తాం? డబ్బుల కొరకు వెళ్తాం. అక్కడ ఫోన్ చూసుకుంటా కూర్చుంటామా? కూర్చుంటాం. అదేవిధంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ చూస్తామా? చూడదు. ఆయన చెప్పినవి వినాలా? ఏం వినాలా? ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలా? ఒకవేళ టైం తప్పేసుకున్నాం అంటే రియాక్షన్ అయినంటే చచ్చిపోతాం, పడకుంటే చచ్చిపోతాం. ఆ భయం కన్నా వాళ్ళు చెప్పిన వినటానికి వెళ్తాం. రెండైనా, ఒకటి పని, ఒకటి డాక్టర్, రెండైనా. మరి అందరూ మందిరాలలోకి ఎందుకు పోతారు? దేవుని మాటలు వినటానికి పోతారా? వీళ్ళు బాధలు చెప్పుకుంటానికి పోతారా? వినటానికి పోతారు. మళ్ళా బాధలు కూడా ప్రార్థనలా రెండు ఉంటాయి లేదా? ఇప్పుడు మందిరానికి ఏదో బాధ పెట్టుకొని ఏదో నా పిల్లలు ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలని చెప్పుకుంటానికి కష్టం. ఇవి వినాలంటే మరి మనం ఎలా ఉండాలా? అన్ని నార్మల్గా ఉండాలా? ఎక్కడ ఏ రీతిగా ఉండాలనో ఆ రీతిగా ఉండాలా. చనిపోయిన కారుకి మంచి కోట్ వేసుకొని స్టైల్గా పోయి ఇట్లుంటే ఏమంటారు అందరు? అన్ని చూసి ఏమంటారు? ఇది చూడ పాపం అందరు ఎడతాడు, మరి తయారైతే లగ్గపోతున్నాడు. అంటే ఏ స్థలానికి ఎలా పోవాలనో అలాగనే వెళ్ళాలా, అలాగనే ఉండాలా. మందిరానికి వచ్చినప్పుడు ఒక తీరు, బర్త్డే పార్టీకి పోతే ఒక తీరు, పెళ్లికి పోతే ఒక డ్రెస్సు, అలాగ స్టైల్లో ఈ లోకంలో వెళ్తాం, దాన్ని పాటిస్తాం. కానీ మందిరంకి వస్తే పాటించలేము. అందుకే ఈరోజు వాక్యం దేవుడు మందిరం కొరకే ఈరోజు మాట్లాడతాడు. చక్కగా అండి. హల్లెలూయా. మొట్టమొదట మనల్ని ఎలా దేవుడు సృష్టించినాడు, ఎందుకు ఎవరి రూపంలో ఉన్నామో తెలుసుకున్నాం. ఆదికాండము 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆదికాండము 5వ అధ్యాయము మొదటి వచనం. ఆదాము వంశవల్లి గ్రంథము. ఆదాము వంశవల్లి గ్రంథం అంతా ఇదే. ఇప్పుడుగా దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేశాను. దేవుని పోలికగా అతనిని చేసెను. మగవాని గాను ఆడుదాని గాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారిని ఏం చేశాడట? ఆశీర్వదించాడు. వారికి నరులని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఎంత చక్కని దేవుడు చూడండి. విట్టలను ఒక్క తీరు తయారు చేసిండు, ఎడ్లను ఒక్క తీరు తయారు చేసిండు, గొడ్లను ఒక్క తీరు తయారు చేశాడు, మాకలను ఒక్క తీరు. అన్నిటికీ మాటలు లేవు, కానీ మనిషికి మాత్రం మాటలు ఉన్నాయి. ఏవిటికి మాటలు లేవు, కానీ మనుషుల కన్నా యొక్క తెలివి అవిటికి ఇచ్చినాడు. హల్లెలూయా. ఎక్కడనో రాత్రి గొడ్లను ఎడ్లను నిడిచేయటం నేను ఇంటికి వస్తాయి, నా ఇల్లు లేదని. కానీ ఇలా మనిషి రావటం లేదు. నా మందిరం ఎక్కడ భయాన్ని, నా దేవుని మందిరం ఎక్కడుందా అని తెలుసుకోలేకపోతున్నాడు. నన్ను సృష్టించిన వాడు ఎక్కడున్నాడని తెలుసుకోలేక మాయలో తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఆదామును అవ్వను ఘన రూపములో తీర్చుకున్నాడు. ఎవరి రూపంలో? దేవుని రూపము వాళ్ళకిచ్చినాడు. మరి వాళ్ళకిస్తే మీరు వాళ్ళు దేవుని బిడ్డలా కాదా? ఈ లోకం కాదు, పైలోక దేవుడు బిడ్డలు మీరు. మరి ఎవరి పోలికలు నడవాలా? మనుషులు ఏమనుకోవాలా? వీళ్ళు చక్కని మార్గం నడుస్తున్నారు అని అనుకోవాలా? మరి అనుకుంటున్నారా? అలాగా మీరు నడుస్తున్నారా? సరే ఆలోచించండి. ఎవరితో కూర్చుంటామన్నాడు దేవుడు? మిమ్మల్ని ఎవరితో కూర్చుంటున్నాడు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో మీరు కూర్చుండేది. మళ్ళా లాస్ట్కి ఏం చెప్పిండు? పోనీ మధ్యలో ఇడిసే పెడతా, నా సింహాసనము నా పక్కల మిమ్మలను, నా తండ్రి ఎదట నేను, నా పక్కల మీరు. మర్చిపోయారా? చెప్పాలా? ఏమన్నాడు? హల్లెలూయా. మరి ఇది జ్ఞాపకం లేకుంటే ఎట్లా మీకు? ఇప్పుడు ఈ రోజు ఏమన్నా జ్ఞాపకం ఉంచుకోరు దయచేసి. నేను అక్షవరం మళ్ళీ అడుగుతాను. చదువుదాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తే ఇంకొకటి నేను చెప్తున్నాను. 2వ దినవృత్తాంతములు 7:14.
ఈరోజు ఉదయకాలం వాక్యం ఇది మీకు అందరికి వచ్చింది, మీరు చదువుతలేరు. నా పేరు టెన్షన్ మట్లే. నా పేరు పెట్టబడిన నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని చాలు వారి పాపమును మొట్టమొదట ఏమన్నాడు? తమను తాము తగ్గించుకోవాలి. నా జనులు, ఎవరి జనులట? మొట్టమొదట ఎవరన్నారు? నేను నా రూపములో నేను సృష్టించుకున్నాను. మళ్ళీ ఏమన్నాడు? నా రూపములో సృష్టించబడిన జనులు తమను తాము తగ్గించుకోవాలి. ఉన్నదా తగ్గింపు? తగ్గింపు మీలో లేనంత కాలము దేవుని కార్యాలు జరగాయి. మీరు ఏడవండి, కన్నీరు ఇవ్వండి, దేవునికి మొరబెట్టండి. మీ జీవితాలు మార్చుకొని దేవునికి సమయం ఇవ్వకుంటే, దేవునిని మీరు పిలవకుంటే, దేవుని మార్గములో నడవకుంటే కార్యాలు లేవు కాలంలో. ఇవి అదే జూన్ నెల అయిపోయింది, చూస్తున్నారు కదా. లోబడని ఎడల ఇలాంటి శ్రమలు వస్తాయి. ఇప్పుడేమంటూ తమను తమను తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి, ఎక్కడి నుండి అంటే ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలు. హల్లెలూయా. మీరు చేసిన ప్రార్థన ఎవరినాల? నేనా? దేవుడినాలా? దేవుడు తగ్గించుకోవాలా, మళ్ళీ పాపములను విడిచిపెట్టాలా, ఒప్పుకొని విడిచిపెట్టాలా. విడిచిపెట్టినప్పుడే కదా నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ దేశమును, నువ్వు ఉన్న దేశమును స్వస్థపరుస్తాడు. ఈ రోగం రాదు. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థనతో దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎందుకు ఆయన రక్షిస్తాడంటే, ఒక్క వ్యక్తి ప్రార్థన బలమైనదే. నువ్వు మార్చుకొని నీ జీవితాన్ని దేవునికి ఇచ్చి ఆ పాపమును ఏదైతే ఉన్నదో విడిచిపెట్టాలంతే. విడిచిపెడితే ఆయన్ని ప్రార్థన పెట్టాడు. అన్న అందరు బాగున్నారు, కానీ అన్నకు పిల్లలు లేరు, బాధపడుతున్నారు. పెళ్లికి విలువటం లేదు, పేరెంటాలకు విలువటం లేదు, మంచి బిడ్డనే కానీ పిలవటం లేదు, గొడ్రాలుగా అయిపోతున్నది. అప్పుడు మందిరములకెళ్ళి ఏడుస్తున్నది, గొడగొడ ఏడుస్తున్నది. ఏలి ఏమంటాడంటే, ఆమె తాగొచ్చి ఏడుస్తున్నది, ఇక చాలు అమ్మా పో అని అంటున్నాడు. అప్పుడు ఆమె అంటున్నది, నా జీవితాన్ని దేవునికి అప్పగించడానికి నేను వచ్చినాను. హల్లెలూయా. మందిరం ఎందుకు వస్తారు? నా జీవితాన్ని దేవునికి అప్పగించి దేవుని యొక్క మేలు నేను అనుభవించాలని నేను ఇక్కడికి వచ్చిన, కానీ తాగి రాలేను. మందిరంకి వచ్చడం మన జీవితాన్ని దేవునికి అప్పగించాలి. నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడు నిన్ను పరిశుద్ధురాలుగా చేస్తాడు. నువ్వు పాపములు ఉంటే దేవుడు దూరం ఉంటాడు. వచ్చే వారం బల్ల ఉంటున్నది. మీరు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటారో అప్పుడు పరిశుద్ధంగా ఉండి బల్లలో పాల్పొందాలా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చదివిస్తుందంటే చూడండి, 10వ మాట కదా, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును, దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. హల్లెలూయా. ఎక్కడ ఉంటుందట? ఈ మందిరములో. ఇతరులకు రూమ్ కావచ్చు, కానీ మనకేంటిది? ఏంటిది? పరిశుద్ధ మందిరం. దీంట్లో పాపము లేదు, దీంట్లో చెడు జరగదు,
దీంట్లో ఏది వ్యతిరేకం ఉండదో, చెడు మాటలు ఇక్కడ ఉండయి, చెడు ఆలోచనలు ఇక్కడికి వస్తే ఉండయి. ఇదేంటిది? పరిశుద్ధ మందిరం. ఈ మందిరం మీద ఏముంటదట? తన దృష్టి ఈ మందిరం ఉంటుందట. హల్లెలూయా. నువ్వెలా ఉన్నావు? ఈ మందిరం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఆ బ్రదర్, ఎక్కడేం చేసినావు? ఇక్కడికి వచ్చి అన్ని విడిచిపెట్టి ఒక తీర్మానం చేసుకోవాలి. పరిశుద్ధంగా ఉంటే ఆ దేవుడు ఆకాశము నుండి నిన్ను, ఆయన కన్ను దృష్టి, ఆయన చెవులు అన్ని ఇక్కడ ఉంటున్నాయి వినటానికి. నీ ప్రార్థన వినాలంటే నువ్వు మందిరములో ఉండాలా. హల్లెలూయా. మందిరములో అన్న మందిరము నుండి ప్రార్థన చేసింది, ఇంటికాడ కాదు. నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీ కుటుంబానికి ఆశ్రమం, నీ ప్రార్థన నీకు ఆరోగ్యం ఇస్తుంది, నీ ప్రార్థన నీకు బలం ఇస్తుంది, నీ ప్రార్థన నీకు మంచి మార్గం ఇస్తుంది. ఇవన్నీ కావాలంటే యేసు ప్రభుని కావాలా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, చదువు, నీ తండ్రి అయిన దావీదు నడుచున్నట్లుగా నీవును నా కనుకూల వర్తనుడవై నడిచి, నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇజ్రాయేలీయులను ఏలుటకు స్వసంతితవాడు ఒకడు నీకుండకపోడని, ఒక్కడు నీకు అసలే ఉండకపోడు, నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరుస్తును. హల్లెలూయా. నీ ఇంటి కుటుంబములో ఎవడు వ్యతిరేకుడు రాడిగా. సొలొమోనుతో మాట్లాడుతున్న దేవుడు, నువ్వు ఏలుతున్న ఆ రాజ్యం మీద ఎవడు నీకు వ్యతిరేకంగా రాడు. న్యాయంగా ఉండు. దావీదుకు ఇచ్చిన వాగ్దానము నేను నీకు ఇస్తున్నాను. ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ ఇంటిలో ఎవడు శత్రువు రావద్దంటే నమ్మకంగా ఉండాలా, విశ్వాసంగా ఉండాలా, నేను చెప్పిన ఆజ్ఞలను పాటించాలని దేవుడు అంటున్నాడు. నీ పిల్లలు బాగుండాలా, నీ భర్త బాగుండాలా, నీ పని బాగుండాలా, నీకు ఆశీర్వాదం కావాలా అంటే నువ్వేమిటి పాటించాలా? వాక్యాన్ని పాటించాలా. హల్లెలూయా. వాక్యానుసారంగా నడిస్తేనే కదా నీ మార్గం మంచిగా వెళ్తుంది. శత్రువు నీ ఇంటిలో సొరకూడదనంటే ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడాల, ఆయన మాటకు నువ్వు లోబడాలి. ఏం సంపాదించినా ఏదున్నా ఒక్క క్షణములో అయిపోతుంది, కానీ ఆయన ఉంటే నీకు ఏది సంభవించదు. హల్లెలూయా. నీ ఇంటిని ఏలటానికి ఇంకొకరికి అధికారము లేదు. లేరా? ఈరోజు ఎన్ని బాధలు అవుతున్నాయి తెలుసా? కొంతమంది ఏడుస్తున్నారు, అయ్యా నా భర్త ఆగమైపోయినాడు, నా కుటుంబం అంతా స్విచ్ అయిపోయింది అని భార్య ఏడుస్తుంది. భర్త అంటున్నాడు, నా భార్య నా మాట వింటలేదయ్యా, ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అని భర్త ఏడుస్తున్నాడు. ఒక్కొక్క ఫోన్ మాట్లాడుతుంటే దుఃఖం వస్తుంది వాళ్ళు ఏడిస్తే. ఇన్ని కష్టాలు ఎలా ఎగిస్తున్నారయ్యా కుటుంబాలలో అని ప్రభు సన్నిధిలో మోకరించి అడుగుతారు. ఇంత బాధ ఎలా ఉంటుందయ్యా? ఇద్దరు వ్యతిరేకంగా. ఒకప్పుడు మంచి ప్రేమలు, కానీ ఇప్పుడు లేవు. దేవుడు అంటాడు, కలిమిలో లేమిలో మీరు కలిసి ఉండాల. అంటే ఉన్నను లేకున్నను మీరిద్దరు కలిసి బ్రతకాలి. అయ్యా ప్రమాణం చేసిరా లేదా? అమ్మా చేసిరా లేదా? హల్లెలూయా. మరి కలిసి బ్రతకాలి, కానీ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇవి డబ్బుతో నస్తున్నాయి. అమ్మా డబ్బుతో నస్తున్నాయి. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అంతకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నా. అయ్యాల నేను ఇంజనీర్ చేస్తా, నువ్వు ఖాళీ డిగ్రీ చేసినావు, కానీ నేను ఎంత చదివినట్టు నీకంటే ఎక్కువ. మా దగ్గర అదే ఉండే. మా వాడు 10th చేస్తే ఆమె డిగ్రీ ఇట్లా వస్తుంది. అంటే జీవితంలో పాలు పంచుకోవాలంటే ఎలా అంటే నమ్మకంగా భార్య భర్తలు ఉండాలి. దేవుడు ఏమన్నాడు? ఆదామును అవ్వను సృష్టించినాడు ఎవరి రూపంలో? నా రూపం, నా ప్రజలు. వాళ్ళిద్దరు ఎలా బ్రతకాలన్నాడు? కలిసి బ్రతకాలన్నాడు. మరి మీరందరూ ఎట్లా బ్రతకాలా? కలిసి బ్రతకాలి. హల్లెలూయా. సంఘముగా
మాట్లాడే ప్రతి మాట దేవుని సరే ఇంకొక మాట చదువు అదే ఇంకొక అధ్యాయంలో దినవృత్తాంతం రెండో దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 20వ వచనం ఒకసారి గారు. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబగలు నిలుచును గాక. ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రి పగలు నిలుచును గాక. హల్లెలూయా. ఆ సేవకుల ప్రార్థన. ఎందుకు ఈ మందిరం మీద ఆయన కనుదృష్టి రాత్రి పగలు ఉండాలంటే ఇందులో ఏ బాధ పట్టుకొని వచ్చినా ఆ బాధ వెళ్ళిపోవాలి. ఆయన లేకుండా వెళ్ళిపోదు. ఆయన లేకుంటే మనం ఏం చేయలేము. అంతేనా కదా? మన మనసులో మనలో ఏమి లేదు, ఆయన ఆత్మ మనలో ఉంది. ఆయన కనుదృష్టి ఇక్కడ ఉంటే ఏదైనా. అందుకే ఈ మందిరంలో నీ వస్తున్న మందిరం ఎలా ఉండాలా? యేసయ్య గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, చదవకండి. ఏమంటారు కదా, ఎద్లాట తన సొంత వాని దొడ్డిని ఎరుగుతాడు, కానీ మనుషులు ఎరగటం లేదట. ఇప్పుడు ఈ దొడ్డి ఎవరిది? ఇది యేసయ్య దొడ్డి, ఇది మన మూలం, ఆయన పిల్లలు గొర్రెలం. పిట్ట బాగుంటుంది, గొర్రెలం అంటే మేకల లెక్క ఎగిరిపోతున్నాం, కానీ గొర్రెలు లెక్క అంగవాడి వేయలేకపోతున్నాం. హల్లెలూయా. గొర్రె ఉరకదట, కానీ మేకే బండల మీద చెట్ల మీద ఎక్కడికెక్కడికి ఎగురుతుంది. అది గొర్రెల్లాగా ఉంటుంది. ఎందుకంటాడంటే దేవుడు అంటాడు, నా పిల్లలు యథార్థమైన జీవితాన్ని జీవించాలంటాడు. అంటే కల్మషము లేదు శరీరంలో, ఏ పాపము లేదు అని దేవుడు ఎరగాలన్నట నిన్ను చూసి. అలా నువ్వు బ్రతుకుతే ఆ జీవితం ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఆయన దగ్గర ఉంటాం. హల్లెలూయా. ముగిస్తాను, టైం అయిపోయింది. 21 చదువు. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించినప్పుడు క్షమించుము. హల్లెలూయా. అడుగుతున్నాడు దైవ సేవకుడు అక్కడ, అయ్యా నువ్వు ఆకాశం మందున్నావు కాబట్టి ఈ స్థలం మందు చేయబడిన ప్రార్థనలను నువ్వు ఆలకించము, వారి తప్పులు క్షమించుము. ఎందుకంటే నువ్వు ఒక్కడివే క్షమించటోనివే. ఈ లోకంలో ఎవరు క్షమించలేరు, నువ్వు క్షమించే దేవుడు కాబట్టి ఈ మందిరం మీద నీ కన్ను దృష్టి ఉంచయ్యా. మన మందిరం మీద దేవుని కన్ను దృష్టి ఉంటుంది. మీరు నమ్మకంగా ఉంటే మీ ప్రార్థనలు విని మీ పాపములు మీ తప్పులు క్షమించబడి మీ మార్గములను దేవుడు సరళం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే ఒక గ్రంథం మనం చదువుదాం. ఇక్కడ చూస్తే ఒక్క నిమిషం, ఇదే సామెతలు 10:17 చదువు. 10:17. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పు. ఎవరి గద్దింపుకు లోబడాలా? దేవుని గద్దింపుకు లోబడాలి. లోబడి నడిస్తేనే నువ్వు త్రోవ తప్పవు. లోబడకుంటే ఏం జరుగుతుందో తెలుసా? త్రోవ తప్పినట్టు. దావీదు త్రోవ తప్పాడు. దావీదు త్రోవ తప్పినప్పుడు ఆయన అనుకుంటలేడు, నన్ను ఒక్కలు చూడలేదు అనుకుంటున్నాడు. దావీదు మస్తు ఎంజాయ్గా చేస్తున్నాడు. అప్పుడే నాతాన్ వచ్చాడు, ఒక కథ వేశాడు.
ఆ కథ వేసినప్పుడు నేను పెద్దగా కొంచెం టైం అవుతుంది. ఆ కథలో గొర్రెల కొరకు తీసుకొచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, ఎవడైతే తప్పు చేస్తున్నాడో ఒక్క గొర్రెకు డబల్ ఇవ్వాలా అంటున్నాడు. అంటే చంపిన ఎడల వాడు 2 గొర్రెలు ఇవ్వాలా తీర్మానం చేస్తున్నాడు దావీదు. తీర్మానం చేయగానే నాతో అంటున్నాడు, అయ్యా అది చేసింది ఎవరో కాదు, నువ్వే. హల్లెలూయా. నువ్వే అన్నాక పెద్ద బాణాలు వెళ్ళిపోయినాయి. ఎట్లా? ఎప్పుడు చూస్తువిరా నా దొంగతనము? పాపము చేయకపోయినా కంటి చూపుతో నిన్ను నజరు పెడతాను. నేను ఒకటే కన్ను ఉంటున్నా, ఎన్నో తిరిగినప్పుడు నాకు మీరు అందరు కనిపిస్తారు. నాకు కార్ల వంక ఎక్కడన్నా ఏదన్నా దొరికితే నాకేమనిపిస్తుంది? మందిరానికి వచ్చి ఇదేంద్రబాయ్ అని పోని మిమ్మల్ని విడిచిపెడతా. నేను బయటికి వెళ్ళి తిరిగినప్పుడు మీరు నన్ను చూస్తే, నేను పనికిరానులతో మాట్లాడితే మీకు ఆలోచన ఎట్లా? ఆహా, మన అయ్యగారు స్టేజ్ మీద నిలబడి మాట్లాడేతోడు చూడు ఇక్కడ ఎట్లున్నాడో, ఆయన చూపు ఎలా ఉన్నదో, ఆయన మాట ఎలా ఉన్నదో. ఇంకా అంతేకాదు, నేను వెళ్ళిపోయినాక వాళ్ళతో కలిసి కూడా మీరు మాటలు తెలుసుకుంటారు. ఏమన్నాడైనా నాకు తెలియదు. అప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే లోకములో ఉన్నంత కాలము పరిశుద్ధంగా ఉండాలా. హల్లెలూయా. కుమ్మరి పురుగు ఎలా ఉంటుందమ్మా? చూసిరా కుమ్మరి పురుగు? మన దేశాన్ని బాగా కనిపిస్తాయి. ప్రయాణం చేసిన బండలు ఏవాడితేనే ఎన్నో వెళ్తాయి పురుగులు. ఇప్పుడు దానికి ఇది ఎంత మట్టి ఉంటుంది? అంతేకాదు, నువ్వు శర్ర కానీ కర్రెటి మట్టి రా, అందులో జొరగొట్టి బయటకి దానికి మట్టి అంట పడుతుందా? కుమ్మరి పురుగులాగా మన జీవితం ఉండాలి. హల్లెలూయా. తెల్ల బట్ట వేసుకున్నా, ఇక్కడ ఎర్రగా ఏమని అంటుంది, మీ సూప్ అంతా నా తెల్ల బట్ట మీద ఉంటుందా ఎర్ర బట్ట మీద? మనిషి తప్పు చేస్తే ప్రజల సూప్ అంతా తప్పు మీద పడుతుంది. సూర్యుడు బాగుండాలి. మీరందరూ తప్పుగా కనిపించండి ప్రజలే. మీరు చేసే జాబ్ దగ్గర కూడా మీ యొక్క పనులలో నమ్మకంగా ఉండండి. ఖచ్చితంగా మీరు దీవించబడతారు. ఎట్లా తెలుసా? ఆస్తి కావాలని ఎక్కువ ఆశపడకండి. ఆస్తి దేవుడు మీకు చిన్న దాంట్లో మీకు పెద్దగిస్తాడు. ఒక కథ చెప్తాను. ఈ కథ చెప్పి ముగిస్తా. ఒక 2 నిమిషాలు అవుతుంది. ఒక హోటల్కు ఒక ధనవంతుడు వెళ్తే అక్కడ వెయిటర్గా పనిచేసేవాడు బీదస్తుడు. పాపం అమాయకంగా ఉంటాడు. ఎవ్వరు ఏమన్నా కానీ పడుతూనే ఉంటాడు. తిట్టినా ఏమన్నా ఏదన్నా పడతాడైనా కానీ సమాధానంగా తీసుకొస్తూ టేబుల్ మీద పెడతాడు. మళ్ళీ నవ్వుతాడు. నువ్వు తిట్టినా నవ్వుతాడు. అలాంటి వెయిటరు ఆ హోటల్లో పనిచేస్తున్నాడు. అయితే ఈ యొక్క ధనవంతుడు భోజనం చేసినాక ఆయన ఫ్రెండ్స్తో కూర్చున్నాడు. భోజనం చేసినాక అయితే ఈ ప్లేట్లను తీసుకెళ్ళినాక బిల్లు పట్టుకొని వచ్చాడు. బిల్లు పట్టుకొచ్చినాక ఇచ్చినాక ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే పిలిచి 500 రూపాయల ఒకటి 100 రూపాయల ఒకటి అక్కడ పెట్టాడు. ఒరే, నువ్వు చాలా మంచి సర్వీస్ చేసావు బిడ్డ, ఇందులో నీకు ఏది కావాలంటే అది తీసుకో అని అన్నాడు. అన్నాక ఎలా ఉంటుంది? మనిషి చూపెట్టి ఉంటుంది. 5 నంబర్ మీద ఉంటుందా 100 నంబర్ మీద ఉంటుందా? కానీ ఆయన ఏం చేసింది తెలుసా? 100 నంబరే తీసుకున్నాడు. 100 రూపాయల నోటు తీసుకున్నాడు, వెళ్ళాడు. ఈయన నవ్వుతున్నాడు. చూడా, 500 నోటు తీసుకోవచ్చు కదరా అని పక్క వాళ్ళు అంటున్నారు. ఈడేమంటాడు తెలుసా? నేను ఎప్పుడు వచ్చినా వాడు 100నే తీసుకుంటాడు. నేను 500 పెడతా, 100 పెడతా, 100నే తీసుకుంటాడు. ఆయనకి 100కు 500కు తేడా లేదు అంటే ఆయనకి తెలివి లేదు అని ఈ యజమానుడు ఈ ఫ్రెండ్స్తో చెప్తున్నాడు. చెప్పినప్పుడు వీళ్ళందరూ ఆ పక్కకుంటున్న ఒక టేబుల్ వ్యక్తి బాధపడుతున్నాడు. ఆయన తిడితే నిజంగా పిచ్చోడా, కావాలని ఇట్లా చేస్తుండా అని కిచెన్లకు వెళ్ళి
ఆయనను పిలిచి ఆయనతో మాట్లాడుతున్నాడు, బాబు బాధపడకు, వాళ్ళు నిన్ను అంత ఫీల్ చేస్తున్నారు, నువ్వు ఫీల్ అవుతలేదు, నిన్ను కింద పడగొట్టినట్టు అతని ఈచ్ఛంగా మాట్లాడుతున్నారు, అంటే విలువలేనట్టు మాట్లాడుతున్నారు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఆయన 500 200 పెట్టినప్పుడు నువ్వు 500 తీసుకోవచ్చు కదా అని ఈ వెయిటర్తో అంటే, ఆ వెయిటర్ ఏమంటాడు తెలుసా, అయ్యా మీరు అన్నది కరెక్టే, 500 తీసుకోవచ్చు, నేను ఏ రోజు 500 తీసుకుంటానో ఆ రోజు ఆడ హోటల్ ఖర్చులు బంద్ అవుతాడు. ఆడు ఇయ్యాల కాదు, సంవత్సరం నుంచి వస్తున్నాడు. ఆడిచ్చిన పైసలు నా దగ్గర 10-15 వేల రూపాయలు అయినాయి, ఇప్పుడు జమ చేసినాయి 100. ఒకవేళ నేను 500 లోటుకు ఆశపడి తీసుకుంటే వాడి ఫ్రెండ్స్ తీసుకురాడు, ఈ హోటల్కు లాభం ఉండదు, నాకు లాభం ఉండదు, నేను ఎందుకు 500 తీసుకోవాలా, విడిచోగలేదు. అంటే ఉన్న దాంట్లో సంతోషపడి మీరు పని చేయండి, ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. నాకు కొద్ది జీతం ఉన్నది, నేను ఒక 20,000 సంపాదిస్తున్నా అని అంటే, నాకు పెద్ద పగారు కావాలంటే పని కూడా పెద్దగానే ఉంటుంది. ఉన్న దాంట్లో సంతోషపడితే మీ జీవితాలు బాగుంటాయి. హల్లెలూయా. అందరూ అనుకుంటారు మనం పిచ్చోళ్ళమని, కానీ మనం ఉన్న దాంట్లో సంతోషపడితే మనమే మంచి వ్యక్తులం, మనం ధనవంతులం, మనం లేమిలో లేము, మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. జీవితాలను కట్టుకోవటానికి తగ్గింపు ఉండాల. తమను తగ్గించుకొని పాపములు ఒప్పుకొని యథార్థంగా ప్రార్థన చేసిన ఎడల ఆకాశము నుండి వాళ్ళ ప్రార్థన నేను విందును. మీ ప్రార్థన దేవుడిని ఉంటే మీరు తగ్గించుకోవాలి. మీరు చేసే పని దగ్గర తగ్గించుకోండి. నా జాబ్లో మొట్టమొదట నాకు 1500, అందరికి 5,000 జీతం ఉంటే నాకు 1500 జీతముతోనే 2000 సంవత్సరం నుంచి 2006 అంటే 26, అంతే కదా, 26 సంవత్సరాలు నన్ను వాళ్ళు భరిస్తారు, నేను వాళ్ళని భరిస్తాను. వాళ్ళు నా మీద కోపడతారు, నేను వాళ్ళ మీద కోపడతాను, కానీ నౌకరీ మాత్రం తగ్గింపులో ఆశీర్వాదం. మన దేశం పోయినాను, ఉన్నది చెప్పుకున్న సత్యం, దేశం పోయినాను, డబ్బు అవసరం ఉన్నది, లేవు డబ్బులు, అందరూ బోర్లు వేస్తున్నారు, మేము బోర్ వేయాలి, నీళ్ళు చర్చి కడ బాగా గోసవుతుంది. అంటే మొన్న ఒక 50 మంది వచ్చే వరకంటే వాటర్కు ఎంత ఘోరమైన తక్లీఫ్ అంటే, మా బాబు మోసి 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 మొత్తం నానిపోయింది, కొత్త డ్రెస్ వేసుకొని, ఆ కళ్ళకు నీళ్ళు వచ్చి ఫిల్టర్ వాటర్లు ఇట్లా పట్టుకొని 2 బాటిల్ వెనుకోటి ముంగొటి పట్టుకొస్తే మొత్తం నానిపోయింది. బాధ అనిపించింది. అబ్బో ఏం చేయాలి 2 రోజులు ప్రార్థన పెట్టి దేవుని దగ్గర నమ్మకంగా ఉండండి, కావలసింది మీకు ఇస్తాడు. అవునా కాదయ్యా? దేవుని దగ్గర విశ్వాసంగా ఉండండి, దేవుడు కూడా మంచి మార్గం తెరుస్తాడు. అలాగ నమ్మకంగా ఉండి ముందుకు సాగండి. మీకు అర్థమైతే ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు ఆ రీతిగా నడవండి, దేవుడు దీవెనలు పొందండి. ఇటు వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్. రండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి. మోకరించిన వారు మోకరించండి. నా కాళ్ళు బాగున్నాయి, నేను దేవుని స్థలంలో మోకరిస్తానంటే మీరు మోకరిస్తే దేవుని సంతోషపరిచిన వారైతారు. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు అయ్యా. నీవంటున్నావు ఆదాము వంశవల్లి గ్రంథములో ఆదామును అవ్వను సృష్టించినప్పుడు, ఇదిగో నా రూపములో మిమ్మల్ని సృష్టించి తిని వారిని తయారు చేసి వారిని జతపరుచున్న దేవుడు. ఇదిగో మేమెక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ ముంబై నగరంలో నీ బిడ్డలుగా ఈ స్థలంలో కలిసినాము. మా ప్రార్థనల మీద నీ దృష్టి ఉంచండి. నీ చెవులు మా ప్రార్థన వినాలా, నీ కన్నులు మా ప్రార్థన వైపు చూడాలా. తండ్రి, మా సంఘము యథార్థంగా ఉండాలా, మా సంఘము తగ్గించుకోవాలా. అయ్యా, ఈ సంఘము నువ్వు కట్టినది, ఈ సంఘము నీవు తయారు చేసినది. ఇది ప్రభువా, మమ్మల్ని ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఇక్కడ నివాసింపజేసినందుకు మీకు వందనాలు. ప్రభువా, నీ ఆత్మను మేము పొందుకున్నాము. ఈరోజు ప్రభువా, ఆదాముకు ఏ రీతిగా నువ్వు మాటలు మాట్లాడినావు, ఆ మాటలు ఈరోజు మాతో మాట్లాడినావు.
సొలొమోనుతో ప్రభు మాట్లాడిన మాటలు మాతో మాట్లాడినా, దావీదుకు వాగ్దానం చేసినట్టు మాతో వాగ్దానం చేసినట్టు, మా ఇంటిని చెరిపివేసేవారు మాకు శత్రువులు అవసరం లేదు, మాకు సమాధానం కావాలి. భార్య భర్తలుగా సమాధానంగా ఉండాలి, పిల్లలు సమాధానంగా ఉండాలి, కుటుంబం అంతా సమాధానంగా ఉండాలి. కుటుంబంలో శత్రువు ప్రవహించుటకు అర్హత లేదు డాడీ. ప్రభువా నీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. నీ బిడ్డలు విన్న ప్రతి మాట నీ పిల్లలు ఆలకించి దీని ప్రకారంగా నడవటానికి మీరు కృప చూపండి. కుడికి ఎడమకు పడిపోకుండా ఆత్మీయంగా ఎదిగే బాధ్యత మీ పిల్లలకు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ దీనదాసునిగా ప్రార్థించిన ఈ మందిరం కొరకు నీ కనుదృష్టి దినము రాత్రి ఉండాలి ప్రభువా. అయ్యా, మేము మరచున నువ్వు మరవని దేవుడు, మేము విడిచినా నువ్వు విడువని దేవుడు, కొనుకవు నిద్రపోవు కాపాడుతున్న తండ్రివి. యేసయ్యా, మా సంఘ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వీరు వెళ్ళు ప్రతి స్థలములో మీరుండండి అయ్యా. వీరు చేస్తున్న పనులలో మీరుండండి తండ్రి. వీరు రాకపోకట్లో మీరుండండి తండ్రి. వీరికి మేలులో ఇవ్వండి తండ్రి. వీరు చేస్తున్న కష్టాన్ని బ్లెస్సింగ్ ఇవ్వండి తండ్రి. దేవానికి వందనాలు. ఆరోగ్యాలతో నింపండి ప్రభువా. ప్రయాణంలో మీరు తోడున్నందుకు నీకు వందనాలు. ఈ ముంబై నగరానికి మీరు తీసుకొచ్చినారు. వీరందరికీ మంచి పనినిచ్చినందుకు నీకు వందనాలు. ఆరోగ్యమునివ్వు దాడి, అప్పులు తీర్చండి తండ్రి. ఈ రోజు విత్తబడిన మాటలు నీ బిడల జీవితంలో ఫలింపొచ్చేయి డాడీ. ఆశీర్వదించు డాడీ, దీవించు ప్రభువా. నీ పాదాలు పట్టుకుంటున్నాను. మా మందిరములో నీ కన్ను చూస్తున్నదే, కనులార చూస్తున్నావు. మా జీవితాలు నీకు తెలుసు ప్రభువా. మా సంఘ బిడ్డల జీవితాలు నీకు తెలుసు తండ్రి. మీరు పరిశీలన చేసే దేవుడు అవుతుంది. ఆత్మీయంగా ఎదిగింపొచ్చేయండి. నీ పిల్లల జీవితాలు మార్చండి. ఇది మొదలుకొని అయ్యా నీ వచ్చు వరకు నీ మాటలను పట్టుకొని ముందుకు సాగే అట్టి కృప మాకందరికి దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.